సనాతన ధర్మంలో ఇంత పైత్యం ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. ఇది ఒక పర్సనాలిటీ డిజార్డర్. దీన్ని వెంటనే మనం ఖండించకపోతే, దీన్ని మనం కట్టడి చేయకపోతే ఇట్లాంటి వెర్రితలు లేసే వాళ్ళు ఇంకా చాలా మంది దాపరిచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఐ థింక్ ఈ సంఘటన ఏదైతే జరిగిందో నేను టీవీలో చూశాను. స్టార్టింగ్ లో ఈ అఘోరి గారు వచ్చి హల్చల్ చేసినప్పుడు నేను దాదాపు ఒక 45 నిమిషాలు ఫోన్ లో మాట్లాడాను ఈమెతోని. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏమిటి మీ పరిస్థితి ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఫండమెంటల్స్ చాలా క్లియర్ గానే మాట్లాడింది. అంటే మా గురు పరంపర ఇవి అవి చాలా చక్కగా చెప్పింది. నేను ఐ వాస్ థింకింగ్ ఓకే ఫండమెంటల్స్ ఏదో బాగానే చెప్తుంది కదా అని. బట్ మెయిన్స్ ఎగ్జామ్ కి వచ్చేసరికి ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుందని నేను అనుకోలేదు. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమాజంలో కొన్ని నార్మ్స్ ఉన్నాయండి, సమాజంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ సమాజంలో తగ్గట్టు మనం బతకాల్సిన అవసరం ఉంటుంది. ఇది మన కోసం కాదు, రానున్న తరాల మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. దిస్ ఇస్ అ వెరీ సీరియస్ అఫెన్స్ యాజ్ పర్ సనాతన ధర్మ, హిందూ ధర్మ ఇస్ కన్సర్న్. ఇది చాలా చిన్న వ్యవహారం చేయకుండా వారు ఎక్కడున్నా సరే వెంటనే కట్టడి చేసి అరెస్ట్ చేసి ఫస్ట్ కూర్చోబెట్టి ఐదర్ ఈ అఘోరి నాటకాలు పక్కన పెట్టాలి, ఆ అమ్మాయితోని జీవనం గడపమని చెప్పాలి. అంటే నాగేశ్వర్ గారు, అంటే నేను ఫేక్ అసలు కాదు, నన్ను ఎందుకు ఫేక్ అంటున్నారు, నాకు అసలు డబ్బు లేదు, నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చా, నన్ను ఎందుకు పట్టుకుని ఫేక్ అని ఎందుకు ఇట్లా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటున్నారని ఆ అఘోరి అంటా ఉంది. సార్ ఫేక్ ఒరిజినల్ అన్నదానికి యూ షుడ్ అబైడ్ టు ద ఒరిజినాలిటీ. ఇప్పుడు కంచి శంకరాచార్య స్వామి వారు ఉన్నారు. ఒరిజినలా ఫేక్ అని క్వశ్చన్ వస్తే సనాతన ధర్మంలో ఒక శంకరాచార్య గారు ఎలా పరంపరగా ఫాలో అవుతున్నారో వాళ్ళు ఫాలో అవుతున్నారు. కంచి శంకరాచార్య గాని, శృంగేరి శంకరాచార్య గాని, ఇంకా చాలా మంది ఎవరైతే నేను టచ్ లో ఉన్నానో వాళ్ళందరూ ఒక గౌరవానికి, ఒక పద్ధతికి, ఒక నిబద్ధతకి, ఒక సనాతన ధర్మంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాల్సిన అవసరము, బాధ్యత కూడా ఉంటది. మరి ఏ సనాతన ధర్మంలో ఈమె ఫాలో అవుతున్నది, ఈమె నెత్తికేమెక్కింది, ఈమెకి ఏమర్థమైందని నేను అఘోరి అని ఒక పక్కన చెప్తూ పెళ్లి చేసుకుంటా అనడం అనేది అపచారం. అపచారం వాళ్ళకి కాదు, అపచారం అసలు టోటల్ అఖాడ ఏదైతే మీరు నాగసాధు అనండి, అఘోరా అనండి, వాళ్ళందరికీ అపచారం ఇది. అందుకని అంటున్నా నేను, ఒక కల్ట్ ని నువ్వు అవమానిస్తున్నావు కాబట్టి యూ హావ్ నో ప్లేస్ ఇన్ ద సొసైటీ. ఫస్ట్ యూ షుడ్ బి టేకెన్ ఇన్ టు కస్టడీ. నువ్వు అఘోరా అనే నాటకాన్ని ఆపు, పెళ్లి చేసుకుని నీ ఆ కర్మ ఆ అమ్మాయి ఎందుకు చేసుకున్నది ఏంటో మాకు సంబంధం లేదు. మీ ఇద్దరు సహజీవనం చేస్తారా, పెళ్ళైన తర్వాత జీవనం చేస్తారా, ఏం చేస్తారా మీ ఇష్టం. ఎనీవన్ కెన్ మ్యారీ ఎనీవన్, ఎవరు అడగడానికి వీల్లేదు. బట్ యూ ఎంజాయ్ ద లైఫ్ లైక్ దట్. కానీ అఘోరి అని చెప్పేటప్పుడు మాత్రం నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను క్రిస్టియన్ స్కూల్లో చదివాను. నేను సెయింట్ గేబ్రియల్ స్కూల్లో చదివినప్పుడు మాకు ఫాదర్స్ ఉంటారు. వాళ్ళ ఫాదర్స్ ఏంటి, దే డోంట్ హ్యావ్ మ్యారేజ్, దే జస్ట్ స్టే లైక్ దట్. క్రిస్టియన్ మిషనరీలో దే డోంట్ మ్యారీ, దే ఆర్ డెడికేటెడ్ టు ద ఎడ్యుకేషన్, డెడికేటెడ్ టు క్రైస్ట్. మా దగ్గర ఒక అతను కేరళ నుంచి అలెగ్జాండర్ అని వచ్చాడు. వచ్చినప్పుడు చాలా సంవత్సరాల వరకు ఉన్నాడు. సడన్ గా ఒక అమ్మాయితోని మ్యారేజ్ చేసుకున్నారు. ఏం చేసింది క్రిస్టియన్ మిషనరీ, వెంటనే పీకి పక్కన పెట్టింది. నువ్వు ఇంకా ఆమెతోనే జీవనం కలిపో, ఇంకా నువ్వు క్రిస్టియన్ మిషనరీకి సంబంధం లేదు, ఇదిగో పో, ఈ పద్ధతి నీది అని అన్నది. ఎగ్జాక్ట్లీ సమాజంలో అటు క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూ అయినా మనం సమాజాన్ని గౌరవిస్తున్నాం. మనం వి రెస్పెక్ట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద సొసైటీ. మనం ఆ కట్టుబాట్లు ఉన్నాం కాబట్టే ప్రతి కుటుంబంలో నీతి, నియత్తు, మర్యాద అవన్నీ ఉన్నాయి. మనం అలా చేసి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నా నేను అఘోరా అంటే ఇదెక్కడ పోతుంది, ఇదెక్కడ పద్ధతి? దిస్ ఇస్ సంథింగ్ మెంటల్ కండిషన్ సరిగ్గా లేనట్టుంది. ఆయన ఎక్కడ ఇమీడియట్ గా కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా టీవీ షోలు, ఇంకా మైక్లలో పెట్టుకొని స్పీచ్లు ఇవ్వడం, ఇదంతా కట్టడి చేసి ఫస్ట్ పోలీస్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.